స్కూల్లో ఒక వే ఆఫ్ టీచింగ్ ఉంటది. ఒక మెథడ్ ఫాలో అవుతారు. ట్యూటరెక్స్‌లో వేరే మెథడ్ ఏమన్నా ఫాలో అవుతారా? ఈ రెండిటి మెథడ్స్‌ని అడాప్ట్ చేసుకోవడంలో పిల్లలు ఏమైనా కన్‌ఫ్యూజన్ ఫీల్ అవుతారా? అబ్సల్యూట్లీ నో. ఎందుకనంటానంటే, ఎలాగో వాళ్ళ స్క్రీన్ టైమ్ పెరుగుతుంది. యూట్యూబ్‌లో నీట్‌గా షార్ట్స్‌కి, ఇన్‌స్టాగ్రామ్స్‌కి అన్నిట్లికి అలవాటు పడిపోతుంది. మాకొచ్చిన బేసిక్ థాట్ ఇక్కడే స్టార్ట్ అయిందనమాట. ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళు అలా చూస్తున్నప్పుడు దానికి కొంచెం ఎడ్యుకేషనల్ ఫ్లేవర్ యాడ్ చేస్తే సరిపోతది కదా! అనే థాట్‌లో మేమొచ్చాం. సో, వి హావ్ 2 మెథడ్స్. ఫస్ట్ ఏంటంటే ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. అంటే బ్లాక్ బోర్డ్ గాని, చాక్ పీస్ గాని ఏమీ లేకుండా 2డీ అండ్ 3డీ విజువల్స్‌తోని ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఆల్రెడీ సిలబస్ ఫినిష్ చేసాం. ఈవినింగ్ 7:00 క్లాస్ వచ్చే ముందు ఒక 5-10 మినిట్స్ ఆ యాప్‌లో ఆ కంటెంట్ గురించి తెలుసుకున్నారనుకోండి. లైవ్ క్లాస్‌లో మేము డిజిటల్ బోర్డ్ మీద ఆటోమేటిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి వెంటనే కోరిలేట్ చేసుకుంటాం. నాకు చూపిస్తారా ఒక్కసారి? అన్నీ చూపిస్తాం. From here onwards, let us discuss how the energy మీకు ఆల్మోస్ట్ మన పిల్లలు రోజు వీడియోస్ చూస్తారు కదా యూట్యూబ్‌లో అలాగే ఉన్నాయి. మీరు కవర్ చేసేది అకాడమిక్ సిలబస్. అకాడమిక్ కంప్లీట్ సిబిఎస్ఈ సిలబస్‌ని మనం కవర్ చేస్తాం. సో మెథడ్‌ని అడాప్ట్ చేసుకోవడం అయితే కష్టం ఏముండదు. కథలా అసలు చెప్పేయడం అంతే. మీ పిల్లలు కంపల్సరీగా యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ చూస్తే డెఫినిట్‌గా ట్యూటోరిక్స్ ఎంజాయ్ చేస్తారు.